హాయ్ గైస్. దీనికి ముందు వీడియో కూడా టాటూకి సంబంధించింది, అది చూసుంటారు కదా. చరణ్ వేయించుకున్నాడు కదా హనుమాన్ కదా టాటూ. నెక్స్ట్ మేము కూడా వేయించుకుందామని చూస్తున్నాం అనమాట, కపుల్ టాటూ. అదేంటి ఎలా ఏంటి అనేసి చూస్తున్నాము, ఎలా పెడితే కరెక్ట్గా వస్తుంది అని చెప్పి. ఇది ఇంక్ టాటూ, ఇది అమీర్పేటలో ఉందన్నమాట. తను వేశారు. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు అసలు. వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. సరే మరి ఇదే చేసేయండి. ఇట్లా రివర్స్ నాకు టాటూ ఎప్పటి నుంచో వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే అసలు. మేము ఫ్రెండ్స్ ముగ్గురం ఉంటుండే కదా, ముగ్గురం సన్, మూన్ అండ్ స్టార్స్ వేయించుకుందామనే ఒపీనియన్తో ఉండే అనమాట. బట్ అది సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ స్టూడియోకి కూడా వెళ్ళలేము మేము ఇంతవరకు. నేను వెళ్ళలేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకో డిస్కషన్లో వచ్చి సడన్గా వెళ్ళిపోయి డైరెక్ట్ టాటూ అయితే ఏం చేసుకున్నా. ఇంకా ఇట్లా వెళ్తే బాగుంటుందేమో అని చెప్పిన అనమాట. ఎట్లా వెళ్ళాలి ఏంటి అని మొత్తం స్టోరీ అంటే నాకు ఎప్పటి నుండి చరణ్ అయిపోయింది, నెక్స్ట్ నాదే. ఇక నాకు ఉంది ఇక జాతర. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టాటూ అండ్ లాస్ట్ టాటూ ఆల్సో. ఏమో మళ్ళీ వేయించుకోనేమో. నాకు ఒక్కటి చిన్నది ఉండాలని ఎప్పటి నుంచో కోరిక, అది ఒకటైతే వేయించుకున్నాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. మేము ఇప్పుడు వేయించుకున్న టాటూకి మీనింగ్ ఏంటో తెలుసా? సరిపోయే శక్తి, పరిస్థితులకు తగినట్టు మార్చుకునే గుణం, కుటుంబం పట్ల ప్రేమ, నమ్మకమైన సంబంధాలు, భిన్న పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం, ఇలాంటివన్నీ కూడా ఈ టాటూలో మీనింగ్ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ టెన్షన్గా ఉంది. సార్ నవ్వక్క అక్క, సార్ నవ్వక్క, నువ్వు చూడు. ఇంతమంది కొండలు దండగా నాగింది, ఎప్పుడు దండగా. జస్ట్ 10 నిమిషాలు జీవితం నీ కాదనుకోలేదు అంతే. టాటూ కోసం అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడు. బ్రోక్ అయితే చాలా ఓపిక్గా, ఎంత బాగా, ఎంతసేపు అయినా. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది, ఎక్స్టెండ్కి వెళ్ళిపోయింది టైం, అయినా కూడా చేశాడు మా కోసం. ఇదేదో బాగుందే చెలి. ఏం లేదు. మరి ఆపు అని లేదు. కొంచెం నొప్పులు అవుతుంది మళ్ళీ. ఎంత ఎట్లుంటుంది మస్తు తెలుసు. ఎన్ని బ్లాకెట్స్ ఎట్లుంటుంది ఎక్కువ పై మెట్టు. మూతి బాగుందిరా. పెయిన్ లేదు అని కాదు, ఉంది. బట్ చాలా మైల్డ్ పెయిన్ ఉందన్నమాట. జస్ట్ మనము చీమ కంటిన్యూగా కుడితే కొంచెం పెయిన్ ఎలా ఉంటుంది, చిన్న చీమ అలా ఉంది. వద్దు అనేలాగా లేదు, ఆపు అనేలాగా లేదు, కానీ కొంచెం లైట్గా అయితే ఉంది. వీకెండ్ ఈ ఫైనల్లీ మా టాటూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇద్దరికి అయితే అయిపోయింది అనమాట. చరణ్ది సెకండ్ టాటూ, నా ఫస్ట్ టాటూ. ఇట్ ఈస్ ఏ పెంగ్విన్. పెంగ్విన్స్ రెండు కూడా హాయ్ చెప్పుకుంటున్నాయి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు.
టాటూ కంప్లీట్ అయిపోయాక ఒక ర్యాపర్తో అయితే మొత్తం చుట్టేశారనమాట. ఇద్దరికి చుట్టినాక అసలు ప్రికాషన్స్ ఏంటి, అసలు ఎలా చేసుకోవాలని అయితే క్లియర్గా చెప్పారు. వ్యాజ్లిన్ అండ్ నివియా సాఫ్ట్ రెండైతే తీసుకోమని చెప్పారనమాట. 20 మినిట్స్కి ఒకసారి అయితే వ్యాజ్లిన్ అయితే అప్లై చేసుకోమని చెప్పారు. లేదు అంటే కొంచెం ఇచ్చింగ్ లాగా వస్తుంటుంది, లేదా స్కిన్ పొట్టు అంతా పైకి పోతూ ఉంటుంది. సో వ్యాజ్లిన్ అయితే ఎవ్రీ 20 మినిట్స్కి అప్లై చేయండి బిఫోర్ బాత్కి. ఆఫ్టర్ బాత్ అయితే నివియా సాఫ్ట్ యూస్ చేయండి అని అన్నీ క్లియర్గా నీట్గా ఏం తినొచ్చు ఏం తినకూడదు అన్నీ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఎప్పుడు తీసారు? రేపు పొద్దుగాల మావాడు మరి రేపు తీసేయమంటారు 3 to 4 hours అంతే కదా. ఓకే సంబంధించింది ఇడ్లీ చట్నీ ఆమ్లెట్ కూడా పానీపూరి పప్పు అంటే మనకి సీమ్ వచ్చే ఏవైతే ఉంటాయి మనకి ఎల్లదాకినప్పుడు సీమ్ వచ్చే మనం అవాయిడ్ చేస్తుంది అవి తినడం పప్పు తినొద్దు, ఆమ్లెట్ తినొద్దు, వంకాయ తినొద్దు, పానీపూరి తినొద్దు, ఇడ్లీ తినొచ్చు, చట్నీ తినొద్దు. ఇడ్లీ చట్నీ రెండు తినొద్దు. తినొచ్చు ఏం కాదు ఇడ్లీ తింటే చట్నీ తినొచ్చు, పల్లి చట్నీ తినొచ్చు. మొత్తం అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ దగ్గరికి వచ్చాం. పేమెంట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉండే. మీ ప్రణీత్ బ్రో ఇంతకు ముందే వేయించుకున్నాడంట దీంట్లో, అందుకోసమే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చారు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇంక్ టాటూ అమీర్పేటలోనే ఉంది. ఇది మన అడ్రస్ కొట్టగానే వచ్చేస్తుంది.